ఓ ప్రభువా, మీరే సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఇది ఒక బాప్తీసం ఒకటే సరిపోదు కానీ నాయన, నీ పరలోక రాజ్యం మేము చేరాలంటే ప్రభువా, ఇదిగో పరిశుద్ధాత్మ అనే వరము కావాలని ఆయన, పరిశుద్ధాత్ముడు మాలోకి రావాలన్నా ప్రభువ, పరిశుద్ధాత్మ రంగం మీదకి రావాలని ఆయన. ఈ పరిశుద్ధాత్మ ద్వారానే ప్రభువ పరలోక రాజ్యములోనికి మేము వెళ్ళగలుగుతాము నా ప్రభువ. ఓ తండ్రి, ఓ పేతురు నా ప్రభువ, ఓ పరలోక తాళపచ్చే పేతురికి ఇచ్చావు నాయన. ఓ పరలోక రాజ్యము తాళపచ్చే పేతురు దగ్గర ఉన్నది కనుక నా ప్రభువ, ఓ రక్షణ సువార్తను నా ప్రభువ అపోస్తలుడైన పేతురు నా ప్రభు ద్వారానైనా అక్కడ సువార్తను ప్రకటించావు నా ప్రభువా. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు ప్రభు అని యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాలని చెలవిచ్చావు నా ప్రభువా. దయగల తండ్రి, ఇది వాక్యమే సత్యము నాయన. అపోస్తలుడైన పౌలు అంటున్నట్లుగా, ఓ తండ్రి రాజానికి స్తోత్రం నాయన, మేము ప్రకటించిన సువార్త కాక మరొక సువార్తను మేమైన పరలోకము దిగి వచ్చిన దేవదూతను ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడిని చలవించవు నా ప్రభువా. ఓ ప్రభు, నీ వాక్యమే సత్యము నా ప్రభువా. ఈ సత్యమేములో, ఈ నిజమైన వాక్యములో ఓ ప్రభు మేము ఉండటానికి సహాయం అనుగ్రహించమడుగుచున్నాం నాయన. ఓ రక్షణ సువార్తను నా ప్రభువా ప్రతి బిడ్డ అంగీకరించిన సహాయం అనుగ్రహించమని అడుగుచున్నాను. ప్రతి కుటుంబను దీవించమడుగుచున్నాను. ప్రతి కుటుంబను దర్శించమడుగుచున్నాను. ప్రతి బిడ్డను దర్శించమడుగుచున్నాను. నీ యొక్క ఆత్మలో ప్రతి బిడ్డ ఓ రక్షించబడునుగాక నా ప్రభువా. ప్రతి రోగము ఓ యేసుక్రీస్తు నామములో విడుదల పొందునుగాక నా ప్రభువా. ఓ నీ యొక్క ఆత్మ సహాయము ప్రతి బిడ్డకు కావాలి నా ప్రభువా. నీకు స్తోత్రం నాయన. నీ వాక్యమే సత్యము నా ప్రభువా. నీవే సత్యము నా ప్రభువా. నీవే జీవము నా ప్రభువా. నీ ద్వారానే పరలోక రాజ్యం ఉన్నది నాయన. నీ ద్వారానే మోక్షం ఉన్నది నా ప్రభువా. నిన్ను విడిచిపెడితే నా ప్రభువా నరకం ఉన్నదంటున్నావు నా ప్రభువా. ఓ నీ వాక్యము చేత పట్టుకుని నాయన ముందుకు సాగిపోయే కృపను దయచేయమని కూర్చున్నాను. ఓ లార్డ్ మై ఫాదర్, ఓ మీరు మమ్మల్ని దర్శిస్తున్నారు నా ప్రభువా. ఓ పాపములు ఒప్పుకోమని చదివిస్తూ ఉన్నావు నాయన. ఓ మారు మనసు పొందమని చదివిస్తూ ఉన్నా ప్రభువా. పాప క్షమాపణ పొందమని చదివిస్తూ ఉన్నా ప్రభువా. అప్పుడే రక్షణ నా ప్రభువా. మారు మనసు పొందకుండా ఓ పాప క్షమాపణ లేకుండా రక్షణ లేదని చదివిస్తున్నాను నా ప్రభువా. ఆ రక్షణ నీవే ఉన్నావు నా ప్రభువా. నీ నామములనే రక్షణ నా ప్రభువా. తండ్రి కాలంలో తండ్రి గాను, కుమారుడి కాలంలో కుమారుడి గాను, పరిశుద్ధాత్మ కాలంలో పరిశుద్ధాత్మ గాను ఓ ప్రభువా ఏకైక దేవుడుగా ఉన్నావు నా ప్రభువా. నీవే గొప్ప రక్షకుడు నాయన. మమ్మల్ని కాపాడుతున్న రక్షకుడు నా ప్రభువా. ఓ మమ్మల్ని నాయన ఓ నిత్యము నాయన రక్షిస్తున్న ఓ గొప్ప రక్షకుడుగా నువ్వు ఉన్నావు నా ప్రభువా. నీకు స్తోత్రం వందనాలు. ఈ వాక్యమైన ప్రతి బిడ్డను, ఈ నీ బిడ్డను దీవించబడుకుచున్నాను. ఓ నాయన నీకు స్తోత్రం నాయన. నీ బిడ్డలు లేక ఓ గృహములో కానీ, ఓ నీ బిడ్డ లేక ఓ ప్రభు ఏ తలంపులో ఉన్నారో నాకు తెలియదు కానీ ప్రతి సమస్య యేసుక్రీస్తు నామములో విడుదల పొందునుగాక. నీవే కృప చూపించమని, అప్పుల రుణ బాధలను కూడా తొలగించమని, నీ బిడ్డలు చేస్తున్న వ్యాపార ఉద్యోగాలన్నీ కూడా ఆశీర్వదించమని, నిత్యము నీ బిడ్డలు మీరు సదాకాలము కాపాడమని ఓ ప్రభా ఈ మధ్యకాల చేస్తున్న ఈ చిన్న ప్రార్థన ఆలకించి ప్రతిఫలము దయచేయమని, ప్రతి బిడ్డ సత్యమునకు చెవి ఇచ్చి నీ వాక్యం వైపు మలిపించమని మన తండ్రి అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఒకే ఒక దేవుడు నిజ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపా ప్రేమ సకల పరిశుద్ధులకు కూడి ఉన్న మనందరికీ కూడా, ప్రతి కుటుంబములో ఉన్న ప్రతి బిడ్డకు కూడా సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.